పర్యావరణాన్ని కాపాడుకోవటం అనేది ఒక బాధ్యతని మనం కొంచెం పక్కదావ పట్టిస్తే, సో దాని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టకపోతే అప్పుడు ఏమవుతుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, దాని నుంచి జరిగేటువంటి పరిణామాలు ఉంటాయి. ఆ పరిణామాలకి పైన మనకేమి కంట్రోల్ ఉండదు. మన బాధ్యతలు మనం సరిగ్గా నిర్వర్తించినట్లయితే ఆ పరిణామాలు ఉంటాయి. కానీ ఒకసారి అది తప్పించుకోవటం మనం చేయవచ్చు, కానీ దాని నుంచి వచ్చిన విపరిణామాలు ఏమైనా ఉంటాయో వాటి నుంచి మనం తప్పించుకోలేము, అది మనం తెచ్చుకోలేము. అందువల్లనే వస్తుంది. తర్వాత ఇవాళ మీకు అందరికీ తెలుసు, భూతాపం భూమి వేడెక్కిపోతుంది, క్లైమేట్లో పెను మార్పులు వస్తున్నాయి. దాని ప్రభావాలు అన్ని రంగాల మీద పనిచేస్తున్నాయి. వ్యవసాయ రంగం మీద, మన ఆరోగ్యము అన్నిటి మీద పనిచేస్తుంది. అది ఎంత స్థాయికి వచ్చిందంటే ఇవాళ భూమికి ప్రముఖ శాస్త్రవేత్తలు డేవిడ్ కింగ్ లాంటి ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేసిన ఆయన ఏం చెప్పారంటే మనకి అప్పుడు 2022-23లో చెప్పిన మాట అనమాట, మనకి 3-4 ఏళ్ల కంటే ఎక్కువ సమయం మిగిలిలేదు అని చెప్పారు. తర్వాత మనం పెద్దగా చేయగలిగేది ఏమిటంటే మనం ప్రమాద అంచునే ఉన్నాం. మనం ఇవాళ అంచునే ఉన్నాం. మొన్న కూడా ఒక 60 మంది శాస్త్రవేత్తలు ఒక రీసెర్చ్ పబ్లికేషన్ చేశారు. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే, అందులో మనం ప్యారిస్ ఒప్పందం చేసుకున్నాం 2015లో. ప్యారిస్ ఒప్పందంలో ఏమని చెప్పుకున్నాం, మనం భూమి మీద ఉష్ణోగ్రతల పెరుగుదలని 1.5 డిగ్రీలకి స్థాయికి మించకుండా చూసుకుంటాము, ప్రయత్నం చేస్తామని చెప్పి అందులో అంగీకరించాం. కానీ ఆ 2002 అగ్రిమెంట్ లో తీసుకున్న 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఇంకా 2-3 ఏళ్లలో మనం శాశ్వతంగా దాటేస్తున్నాము, ఇక అది ఇర్రివర్సిబుల్ చేంజ్ అయిపోయింది అని చెప్పి మన వాళ్ళు చెప్పారు. అంటే మనకి 2027-28 వచ్చేసరికి ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు పెరిగిపోతాయి. అంతే, అక్కడ ఆపడానికి ఇంకేం లేదు. ఇట్ ఇస్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్స్ నౌ. అట్లాంటి పరిస్థితి వచ్చేసింది.